వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనం రీసెంట్గా పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వడం చూసాం. అసలు ట్రైలర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ ఏంటి, ఆ మేకింగ్ ఏంటి, అసలు ప్రతిదీ కూడా అల్టిమేట్గా ఉంది. అలానే పెద్ది నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అసలు రామ్ చరణ్ని చూసిన వాళ్ళందరూ కూడా పర్సనాలిటీ కానివ్వండి, ఆ ఫైట్స్ అంతా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అసలు మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ మూవీ ఏ కాన్సెప్ట్ బేస్ మీద తీశారు అనేది మనతో పాటు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రకాష్ వీర్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పెద్ది మూవీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా పెద్ది మూవీ ట్రైలర్ చూడగానే ఎప్పుడైతే చిక్రీ సాంగ్ వచ్చిందో సూపర్ డూపర్ హిట్ అయింది. దాంట్లో డాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు సార్. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ లుక్స్ కానివ్వండి, ఆ ఫైట్స్ అంతా కూడా లైక్ గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ మూవీ ఏ కాన్సెప్ట్తో తీసారనుకోవచ్చు? బేసిక్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ డ్రామా. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెలుగులో తక్కువ సినిమాలే వచ్చాయి. ట్రైలర్ స్టార్టింగ్లోనే బొమ్మన్ ఇరానీ ఉంటారనమాట. సో అక్కడ మొదలవుతుందన్నమాట. ఆయన అంటాడు, ఆట ఏదైనా కానీ ఒకటే పేరు అందరు చెప్తున్నారు, పెద్ది అని. రెజ్లింగ్ అంటే పెద్ది, క్రికెట్ అంటే పెద్ది, రన్నింగ్ అంటే పెద్ది, ఏదైనా పెద్ది అని. ఈజ్ అ క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటాడు బొమ్మన్. ఆయన నార్త్ ఇండియన్ యాక్సెంట్ తోటే ఇందులో మాట్లాడారు. ఎందుకు వచ్చాడో మరి, ఒక టాలెంట్ హంటర్ కావచ్చు ఆయనను పికప్ చేసుకోవడానికి, ఇందులో ఇంత గురించి తెలుసుకొని ఇన్ని కలవడానికో ఎక్కడికైనా తీసుకెళ్ళి ట్రైన్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. అలాంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. సో క్రాస్ ఓవర్ అథ్లెటిజం మీదనే ఈ సినిమా అంతా బేస్ అయి ఉందన్నది నేను అనుకుంటాను అనమాట. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే ఒక 2 గేమ్స్ మధ్యలో, 2-3 గేమ్స్ మధ్యలో సునాయాసంగా ట్రాన్సిట్ అయ్యేవాడు. అంటే హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగేవాడు అనమాట. అందరూ జనరల్గా ఇప్పుడు ఒక కోహ్లీ ఉంటే క్రికెట్లో ఉంటారు, దెన్ సైనా నెహ్వాల్ ఉంటే బ్యాడ్మింటన్లో ఉంటుంది. కానీ మల్టిపుల్ స్పోర్ట్స్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడాన్ని క్రాస్ అథ్లెటిజం అంటారు. సో బేసిక్ ఏమవుతుందంటే, అన్ని స్పోర్ట్స్లో కూడా ముఖ్యంగా అట్లీస్ట్ కొన్ని స్పోర్ట్స్లో స్టామినా, ఈ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, అంటే క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో రియాక్ట్ కావడం అన్నమాట. బాల్ పడేది గమనించి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే ఎక్కువ ఉండదు మీకు. ఎలా మీ చెయ్యి తానంతట అది కదులుతుందో అనేది హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ, ఎజిలిటీ, ఎంత బెండ్ అవుతారు, ఇట్లాంటివన్నీ కొన్ని ట్రేట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఎక్సలెంట్గా ఉంటే, ఇప్పుడు నేను ఇవి చెప్పిన ఒక క్రికెట్లో పనికి వస్తాయి, అదే రెజ్లింగ్లో కూడా పనికి రావచ్చు. సో మీకు స్టామినా బాగా ఉందనుకోండి అండ్ యు ఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్, దెన్ రన్నింగ్లో కూడా మీరు ఎక్సెల్ అవుతారు. సో ఇలా క్రాస్ ఓవర్ అథ్లెటిక్స్ చాలామంది ఉన్నారు. అంటే వేరే దేశాల్లో వాళ్ళే బేస్బాల్ ఆడతారు, వాళ్ళే ఫుట్బాల్లో కూడా చాలా నిష్ణాతులు అనమాట. అంటే కొంతమంది ఫుట్బాల్ గివప్ అయి కొన్ని కంట్రీస్లో చూస్తాం అనమాట, అది వదిలేసి క్రికెట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. మన దేశంలోనే క్రికెట్ లో ఒక సూపర్ స్టార్, అంటే మనకు వరల్డ్ కప్ తెచ్చిన హీరో కపిల్ దేవ్, తన క్రికెట్ కెరియర్ అయిపోయాక గోల్ఫ్లోకి వచ్చారనమాట. సో ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. సో అంటే మనం ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థం అవుతుంది, రామ్ చరణ్ ఫస్ట్ క్రికెట్లో ఉన్నాడు, ఆ కళని, ఆ స్కిల్ని, దాంట్లో ఉన్న స్ట్రెంగ్స్ని ఆయన కుస్తీలో, రెజ్లింగ్లో యూజ్ చేస్తున్నట్టున్నాడు. దెన్ లాస్ట్ ట్రైలర్ ఎండింగ్లో ఇండియన్ జెర్సీ వేసుకొని రన్నింగ్కి రెడీ అయ్యాడు. అంటే ఒలింపిక్స్లోనో ఇంకెక్కడో పరిగెడతాడో ఏమో అనమాట. అది నా అనుకుంటున్నాను నేను, అలాంటి ప్రొడిక్షన్ అనమాట. పోతే ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ డ్రామా అంటే ఎమోషన్స్ తోటి కూడా ఉంటుంది. ఐ మీన్ ఇండియాలో ఎమోషన్స్కి చాలా బిగ్గర్ ప్లాట్ఫామ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్. సో అందులో వాళ్ళు 2 థింగ్స్ అడ్రస్ చేశారు. స్పోర్ట్స్ ఒకటి, రెజ్లింగ్ లాంటి స్పోర్ట్ ఒకటి. అమ్మాయిలకి స్పోర్ట్స్ అవసరమా, ఒక అమ్మాయిని స్పోర్ట్స్ ఉమెన్గా తీర్చిదిద్దాలంటే వాళ్ళ ఫాదర్ పడే పాటలు, సొసైటీయే మొత్తం అగేన్స్ట్ అయిపోతుంది అనమాట. ఉమెన్ ఎమాన్సిపేషన్ అనేది లేదు. ఉమెన్ ఎమాన్సిపేషన్ మీద కూడా ఈ సినిమా తీశారనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళే మనకి ఇది అవసరం, ఏదో పెళ్లి చేసి పంపించవచ్చు అని. సో ఫాదర్ డాటర్ డ్రామా అవి ఇవన్నీ కూడా బాగా తీశారు. అలాగే లగాన్ అనేది ఆత్మాభిమానం, అంటే అది ఇంకా బిగ్గర్ ప్లాట్ఫామ్. అంటే దేశాభిమానం, అంటే మన దేశం వర్సెస్
బ్రిటిష్ వాళ్ళతోటి ఒక ఊరిలో ఉన్న కరెక్ట్ బ్యాట్ అంటే ఏవి అంటే ఎక్విప్మెంట్ లేని వాళ్ళు కూడా, పెద్ద ట్రైనింగ్ లేని వాళ్ళు కూడా ఓన్లీ ఒక గ్రిట్ తోటి ఆత్మాభిమానం తోటి ఎలా ఓడగొడతారనేది పిక్చర్ అన్నమాట. సో స్పోర్ట్స్ డ్రామా కనుక కరెక్ట్గా తీయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇండియాలో సెకండ్ గాడ్ ఇస్ క్రికెట్ అంటారు. ఓకే, అంత పిచ్చభిమానం, అందుకనే వీళ్ళు స్టార్టింగ్ లో క్రికెట్ కూడా పెట్టారు. మీరు చెప్పిన పాట చికిరి చికిరిలో క్రికెట్ మనకు కనబడుతూ ఉంటుంది. అమేజింగ్ సాంగ్. హల్లల్లో ఇంకో సాంగ్ వచ్చినట్టుంది. ఏఆర్ రెహమాన్ బాగా దీంతో మళ్ళీ ఆయన పునర్వైభవం అనొచ్చా, అంటే ఒకప్పుడు రూల్ చేశారు ఆయన. ఐ థింక్ అగైన్ రీగెయిన్ హిస్ ప్లేస్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అది కూడా చాలా అమేజింగ్ గా ఉండింది. సో ఇందులో చెప్పినట్టుగా ఇది స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. క్రాస్ ఓవర్ అథ్లెటిజం మీద ఇప్పటిదాకా మనం తీసిన దాఖలాలు లేదు. చాలా మంచి పాయింట్ అనుకున్నారు. అండ్ యాక్టర్ దానికి రామ్ చరణ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఇందులో బ్రహ్మాండంగా ఉంది. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. బికాస్ నేను కూడా అంటే అంతకుముందు రంగస్థలం వచ్చేదాకా రామ్ చరణ్ అంటే ఒక స్టార్ సన్, స్టార్ కిడ్, బాగానే చేస్తాడు, బాగా చేస్తాడు. అండ్ ఆయన అంటే డాన్సుల్లో, ఫైట్స్లో, ఈజ్లో ఉన్నాడు. కానీ ఒక స్పెషాలిటీ అంటే యాక్టర్ అంటే అలాంటి రోల్స్ కూడా రావాలి కదా. ఈ రోల్ ఆయన చేసేటప్పుడే ఈయన చేయగలుగుతాడా అనేది చాలా మందిలో అది ఉంటుంది. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. అండ్ నేను అనుకుంటా అంతకుముందు ఆయన ఫ్యాన్ బేస్ ఎక్స్ ఉంటే ఈ రంగస్థలం రిలీజ్ అయ్యాక 10x అయి ఉండొచ్చు. అందరం ఫ్యాన్స్ అయిపోయారు. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని నటన అనమాట. అంటే రా రస్టిక్ సన్ ఆఫ్ ద సాయిల్ లాగా ఆయన బాగా చేయగలుగుతాడు. ఇందులో కూడా అలాంటి పాత్రే అనమాట. అండ్ ఈ సినిమా తీసేది ఎవరు? అగైన్ అదే సేమ్ బ్యానర్, అంటే సేమ్ టీమ్, సుకుమార్ గారి టీం. సుకుమార్ లాగానే తీస్తారు ఆల్మోస్ట్. ఎవరు? బుచ్చిబాబు మనం ఉప్పెన్లో చూసాం. అట్లాంటి రా ఫ్లేవరు, విలేజెస్, అంటే అంటే కొన్ని పాయింట్స్ని ఇప్పుడు తెలుగు సినిమా కూడా ఓపెన్గా డిస్కస్ చేయగలుగుతుంది అనమాట. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కానీ, క్లాస్ ఫైట్, ఇవన్నీ కూడా అంతకుముందు ఉండేది. అంత ఓపెన్గా చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు చూపించగలుగుతున్నారు. ఆ ఓపెన్లో ఆయన సేమ్ అంటే ఒకవేళ ఫోటోగ్రఫీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టర్స్ వాటిలో క్యారెక్టర్స్లో డెప్త్, అది ఇదంతా కూడా పక్కా మనకు సుకుమార్ గారి స్టాంప్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా క్లాస్ కాన్ఫ్లిక్ట్ మీద కూడా ఉన్నట్టుంది. అంటే సుకుమార్ గారి సినిమాలు ఆయన తీసినవి, ఆయన డైరెక్ట్ చేసినవి, లేకపోతే ఆయన ప్రొడ్యూస్ చేసినవి, ఆయన శిష్యుల ద్వారా తీయించినవి కూడా మనం సినిమాలు చూసేది ఉంటే అందులో స్ట్రాంగ్ పాయింట్ ఏముంటుందంటే స్టోరీ. చాలా గట్టి స్టోరీ ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ దేనికది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలంలో ఒకలాగైతే పుష్ప ఇస్ టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అది ఆయన క్యారీ అవుతాడు. అంటే సినిమా చూసి మనం క్యారెక్టర్ని, అంటే మనం హీరో సినిమా అని అనుకోము, ఆ క్యారెక్టరే మనతోటి పుష్పరాజ్ వస్తాడు మనకి ఇంటికి ఆ సినిమా తర్వాత కొన్ని రోజులు ఉంటాడు అనమాట. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టరేషన్. తర్వాత ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయి. స్క్రీన్ ప్లే అనేది ఒక ఆయన ఏదో మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రాబ్లం లాగానే క్రియేట్ చేసి దానికి సడన్ సొల్యూషన్ ఇస్తాడనమాట. సో చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. చాలా ట్విస్ట్ టర్న్స్ కూడా ఉంటుందన్నమాట. ఎట్లా అయితే లాస్ట్లో అన్లాక్ చేస్తాడో చాలా బాగుంటుంది అనమాట. అది కూడా ఇక్కడ నేను డెఫినెట్గా కనపడుతుంది. ఆ క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే చూపించారు వాళ్ళు, అంటే ఫస్ట్ ఈయన ఎవరో అంటారనమాట, ఆయన గుళ్ళో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు అంటారు. ఓకే, తర్వాత ఆటేనో నా పొగరు అంటాడు ఈయన. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు సారు, కాదు నేను పోరాడాను అని. సో క్లాస్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. జగపతి బాబు క్యారెక్టర్ అంటుంది అనమాట, మనం అందరం ఉండేది ఇదే నెల, కానీ ఆయన ఉండే నెల ఎక్కువ, మనం ఉండేది తక్కువ అని. తర్వాత విలన్ క్యారెక్టర్ అనుకుంటా, ఊరు పేరు లేని నా కొడుకులు అని వీళ్ళకి ఆట కావాలా అని ఏదో అంటాడు అనమాట. సో డిస్టింక్ట్గా దీన్ని అగైన్ మళ్ళీ తెర మీదకి తెచ్చారనమాట. సో ఇక్కడ ఏదో వెట్రిమారన్ లాంటి ఫ్లేవర్ కనబడుతుంది అనమాట. మన సినిమాలు కూడా ఎవాల్వ్ అయ్యాయి. సో ఫైట్ అనేది ఓపెన్ గా చూపిస్తున్నారు. అంటే హీరో విలన్ అంతా అందరూ ఒకటే, ఒక వర్గమే అనేది కాకుండా
దానికి ఇది కూడా Equal తీసుకొచ్చారనమాట. అన్నట్టుగా. అంటే ఇప్పుడు కూడా ఈ సీన్స్ లో రామ్ చరణ్ ని చూపించడం కూడా ఎక్కడ చూసినా పెద్ది అనే పేరే వినిపిస్తుంది, ఒక చోట కాదు అన్నట్టుగా కూడా హైలైట్ చేస్తున్నట్టే తీశారు కదా. తర్వాత ఆయన రామ్ చరణ్ ఒడికోల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది. అవును. అండ్ మనకు కనిపించినంత వరకు కూడా ఆయన కాస్ట్యూమ్స్ కానీ అది కానీ ఈజ్ లైక్ ఎ పూర్ కిడ్ ఫ్రమ్ ఏ హంబుల్ బ్యాక్గ్రౌండ్ లాగే చాలా టైంలో షర్ట్ కూడా లేకుండా ఉంటాడు. అది ఆయన డెడికేషన్ని చూపిస్తుంది అనమాట. ఐ థింక్ వీళ్ళందరూ కూడా ఒక 2 ఏళ్ళు సాక్రిఫైస్ చేశారు ఈ సినిమాకి, గట్టిగా కష్టపడ్డారు. ఈ ప్రోడక్ట్ బాగా రావాలని ఐ థింక్ లాస్ట్ 3-4 months నుంచి కాస్త పోస్ట్పోన్ అవుతూ వస్తుంది అనమాట. అంటే రామ్ చరణ్ తో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా ఎవరైతే స్టార్ కాస్టింగ్ ఉందో అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఇప్పుడు కన్నడ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకురావడం, ఇదంతా కూడా ఇప్పుడు శివరాజ్ కుమార్ పెద్ద ఆర్టిస్ట్ కానీ ఆయన మేకప్ ఆయన మేకోవర్ కూడా గుర్తుపట్టని విధానంగా ఉన్నారు. జగపతి బాబుని మనం వాళ్ళు చెప్పేంత వరకు మనం గుర్తుపట్టలేదు. ఒకదేనా అట్లాగే హిందీ నుంచి దివ్యాంగుని తెచ్చారు, మిర్జాపూర్ ఇట్లాంటి వాటిలో చేసిన అతన్ని. ఇంకా సర్ప్రైజ్ ప్యాకెట్ ఏంటంటే హీరోయిన్ జాన్వి. తన ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాలో అంతకుముందు 1-2 ఇక్కడ అంతకుముందు దేవరలో చేసింది, అంటే హిందీ సినిమాల్లో కూడా చేసినా కానీ ఒకలాంటి వాడికి ఇంకా ఓపెన్ అప్ కాలేదు ఈమె యాజ్ అన్ యాక్ట్రెస్. బాగానే చేస్తున్నట్టుంది, ఏదో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ లో ఉన్నట్టు, అంటే ఫ్రీగా ఉన్నట్టుగా కనిపించేది కాదు. అంత ఈజ్ తోటి చేసినట్టుగా ఇక్కడ ఐ థింక్ చాలా తనతోటి ఓడికోవాలి రిహార్సల్స్ ప్రాక్టీస్ అది ఇదంతా ప్రిపరేషన్ అది చేయించుంటారు. చాలా బబ్లీగా ఉంది. ఒక కేర్లెస్ విలేజ్ నాటుగా మాట్లాడే అమ్మాయిలాగా బ్రహ్మాండంగా చేసింది. వాళ్ళ మదర్ శ్రీదేవి గుర్తుకొచ్చింది. తను కూడా క్యారియర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసింది ఇలాంటి టైప్ రోల్స్ అనమాట, కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తోటి. రాణి కాసుల రంగమ్మ, మోసగాడు అనే సినిమా ఉంటుంది, అందులో డ్యూయల్ రోల్, సెకండ్ రోల్లో ఇట్లానే ఉంటుంది అనమాట. ఏది అంటే తన నోటికి ఏదొస్తే అదే చెప్తుంది. ఐ థింక్ జాన్వీకి ఇది ఒక అంటే హీరో కంటే కూడా ఎక్కువ మాస్ గా, అంటే తను మాట్లాడిన డైలాగ్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో దీంతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, క్రియేట్ చేశారనమాట. సో జనరల్గా అది మళ్ళీ సుకుమార్ స్కూల్ లాంటిదే. మీరు పుష్పాలో చూస్తే కూడా క్యారెక్టర్స్ అట్లే ఉంటాయి. రష్మిక అండ్ అల్లు అర్జున్ మధ్యలో అలానే ఉంటుంది అనమాట. ఎవరిది వాది డిస్టింక్ట్ గా ఉంటుంది. వాళ్ళ ప్రేమ ఓపెన్ గా ఇట్లా ఎక్స్ప్రెస్ చేయరు. వీటితోటే ఈ మాటల బాణాలతోటే రొమాన్స్ గానీ కెమిస్ట్రీ గానీ మనకు కనబడుతుంది. ఇప్పుడు రంగస్థలంలో కూడా సమంతకి రామ్ చరణ్ కి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ రిలేషన్, ఆ ఎమోషన్స్, యాక్టింగ్ ఉంటుందని. అంటే ఈ కైండ్ ఆఫ్ లుక్స్ ఆల్రెడీ 2 కూడా క్లిక్ అయిపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాస్ హీరోయిన్ తో ఇంకా కొత్తగా ఏం చూపిస్తారు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మీరు అన్నట్టు, కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో దీన్ని ఏ జోనర్లో ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు? బేసిక్గా కథలు అనేవి ఆల్మోస్ట్ ఏది ఉన్నా కానీ ఎమోషనల్ టెన్షన్స్ మీదనే ఉంటాయన్నమాట. దానికి ప్యాకేజింగ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ గారు తీసిన సినిమాలన్నీ కూడా జనరల్గా గుడ్ వర్సెస్ బ్యాడ్, కొద్దిగా హీరోకి షేడ్స్ ఆఫ్ గ్రే ఉంటాయి, అంటే మరి పాజిటివ్ నెగిటివ్ కాకుండా మధ్యస్థంగా ఉంటాయి. కథలు అవే లిమిటెడ్ ఉంటాయి. ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లేదా ఎలా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ వేచి చూద్దాం. నాకు తెలిసైతే ఇది బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ అల్టిమేట్ ఉంది, రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా అంతే ఉన్నాయి. అలానే వీళ్ళు ఏదైతే కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారో ఆ మూవీ కోసం పడిన స్ట్రగుల్స్, ఆ కష్టం కూడా మనకి లైవ్ లో చూపించారు. కాబట్టి మేబీ సినిమా చూసిన తర్వాత అందరినీ మెస్మరైజ్ చేసి మీరు అన్నట్టు సూపర్ డూపర్ హిట్ అందరు కలిసి ఇంత కష్టపడ్డారు ఒక టార్గెట్ కోసం అంటే 2 ఏళ్ల పాటు. డెఫినెట్ గా అంటే ఆ ప్రోడక్ట్ ను వాళ్ళు మళ్ళీ చూసి దాన్ని బెటర్ రిఫైన్ చేశారు. దీంట్లో డౌటే లేదు. ఓకే, సో ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్ ఫైనల్ ఈ మూవీ గురించి? చూడండి, మీరు కూడా ఏదైనా స్పోర్ట్ పిక్ చేసుకోండి. ఓకే, ఈ సినిమా చూసాక ఆయన 2-3 చేస్తా ఉన్నాడు, మనం ఒకటన్నా చేయాలి అని. రైట్, ఓకే సార్. అలానే ఎస్ సార్ అనాలిసిస్ చూసారు కదా, అంటే ప్రతి పాయింట్ లో కూడా వాళ్ళు చూస్ చేసుకున్న దానికి ఒక పెద్ద ఇది ఉంది, ఒక క్రియేటివ్నెస్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం నెక్స్ట్ మంత్ 4th వరకు థియేటర్స్ లో వేచి చూడాల్సిందే అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అనాలిసిస్. ప్లెజర్ రైట్.